సంక్రాంతి పండుగకు సొంత గ్రామాల బాట పట్టారు జనం. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్ నడుపుతోంది. దీంతో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ ఉదయం నుంచి కిటకిటలాడుతుంది. విద్యార్థులకు సెలవులివ్వడంతో రద్దీ వాతావరణం నెలకొంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నామన్నారు అధికారులు. గత ఏడాది కంటే ఈ ఏడాది సుమారు 500 బస్సులు ఆధారంగా నడిపే అవకాశం ఉందన్నారు. రోజుకు 250 నుంచి 300 వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అవసరం మేరకు మరిన్ని సర్వీసులు నడుపుతామన్నారు. ఉత్తరాంధ్రతో పాటు కోనసీమ, విజయవాడ, రాయలసీమ, తెలంగాణకు స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు. సంక్రాంతి పండుగ రద్దీపై మరింత సమాచారాన్ని ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సంక్రాంతి పండుగకు సొంత ఊరు వెళ్లడానికి నగరవాసులంతా కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విశాఖలోని ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం అంతా కూడా క్రౌడ్ తో ఫుల్ గా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా సెలవు దినాలకు కూడా రావడంతో ఇటు విద్యార్థులు అంతా కూడా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు విజయవాడ, అటువైపు రాయలసీమ, మరోవైపు హైదరాబాద్ కూడా వెళ్లేందుకు చాలా వరకు బస్సులనే ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్పెషల్ బస్సులను మొత్తం అంతా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ 2-3 రోజులు కూడా పండగ మొదలయ్యేంత వరకు కూడా పూర్తిగా క్రౌడ్ అంతా కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రోజుకు 100 నుండి 200 లేదంటే 300 అవసరానికి తగ్గట్టుగా బస్సులు కూడా నడిపే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఆర్ఎం అప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంటుంది ప్రస్తుతానికి సంక్రాంతి రద్దీ అంత ఉన్నాయా, ఎలా ఉంది సార్? 2026 స్టార్ట్ అవగానే ఫస్ట్ నుండే జనవరిలో సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది. మన ఉత్తరాంధ్రలో ఇది సెంటిమెంటల్ పండుగ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఇక్కడికి ఎక్కడో పని చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మేము ఈ సంక్రాంతి విశాఖపట్నం కూడా ఉత్తరాంధ్రలో ముఖ్య కోడలు. ఈ కోడల్లో నిన్నటి నుండి కూడా ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. దాని తగ్గట్టుగా కూడా మేము ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డీబీఎస్ కాంప్లెక్స్లో క్లియర్ చేస్తున్నాం. స్పెషల్ బస్సులు అయితే పెట్టడం జరిగింది. 24 అవర్స్ కూడా అధికారుల్ని, సూపర్వైజర్ని, స్టాఫ్ని, సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించి 24 అవర్స్ కూడా బస్ స్టాండ్లో క్లియర్ చేస్తున్నాం. ముఖ్యంగా నిన్నటి లాంగ్ డిస్టెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. హైదరాబాద్ సర్వీస్లో అన్ని కూడా ఫుల్ అయ్యే టికెట్లని, విజయవాడ టు విశాఖపట్నం కూడా అన్ని కూడా క్లియర్ అయ్యాయి. మేము ఆల్రెడీ హైదరాబాద్కి ఒక 8 బస్సులు, విజయవాడకి 20 బస్సులు పంపడం జరిగింది. అవన్నీ కూడా ఫుల్ అయినాయి. ఇంకా బస్సులు కూడా పంపిస్తున్నాం. అక్కడ నుండి ఈవేళ ఉదయం నుండి కూడా కంటిన్యూగా మనకి శ్రీకాకుళం, పార్వతీపురం అండ్ పలాస, అదే రాజాం, ఈ రాజాంలో చిబిరిపల్లి బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయింది అనేది ఇప్పుడు సమాచారం. ఇంకా చూసుకుంటే గత 4-5 రోజుల నుంచి కూడా బుకింగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయి, మరి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు రోజుకి సుమారు ఎన్ని నడిపే అవకాశం ఉంది? ఆల్రెడీ ఈ రోజు నిన్న ఆల్రెడీ 40 బస్సులు తిప్పామండి. ఈ రోజు కూడా ఆల్రెడీ మేము ఇప్పటి వరకు 60 బస్సుల వరకు తిప్పడం జరిగింది. 60 బస్సులతో పాటు ఇంకా సాయంత్రానికల్లా ఒక 200-300 దాకా తిప్పే అవకాశం ఉంది. రద్దీని బట్టి మేము పెంచడం, తగ్గించడం చేస్తాము. తప్పనిసరిగా బస్ స్టేషన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ముఖ్య కోడలు ఉత్తరాంధ్ర కాబట్టి ట్రైన్స్ నుండి కూడా ఒకేసారి వస్తారు. అదేవిధంగా ఫ్లైట్స్ నుండి కూడా ఇక్కడ వస్తారు కాబట్టి ముఖ్య కోడల్లో విశాఖపట్నం సిటీ నుండి కూడా ఎక్కువ మంది శ్రీకాకుళం అండ్ పలాస అండ్ పార్వతీపురం ఉత్తరాంధ్రకి వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ రద్దీని బట్టి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒకేసారి రద్దీ వస్తుంటుంది విశాఖపట్నం బస్ స్టాండ్. సుమారు 150,000 మంది వరకు ఈ ఆధార్ సర్వీసెస్ ఆల్రెడీ మేము సిటీలో 4,50,000 మందిని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అవి కాకుండా సిటీ కాకుండా రూరల్లో 1,50,000 మంది ట్రాన్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ క్లియర్ చేసే వెళ్తాం మేము. అదేవిధంగా ప్రయాణికులు విజ్ఞప్తి అంటే బస్సులు రాగానే ఒకేసారి ట్రైన్స్ వస్తాయి కాబట్టి ఒకేసారి ఒకరి మీద ఒకరు పడకుండా వాళ్ళందరూ లైన్ పాటించి, కుగి పాటించి ఎప్పటికప్పుడు సురక్షితంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మేము తప్పనిసరిగా ఈ రష్ ఉన్నా సరే నెక్స్ట్ బస్ తప్పనిసరిగా ఉంటుంది. ఒకే బస్సు ఎక్కాలి, ఒకే టైంకి ఎక్కాలని కాకుండా ప్రయాణికులు కూడా కొంత అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు కొంత వెయిట్ చేసి బస్సులన్నీ తప్పనిసరిగా ఏ రాత్రి అయినా సరే మేము క్లియర్ చేస్తాం. అందరినీ సురక్షితంగా ప్రయాణం చేస్తాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి పిల్లలు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళకు కూడా జాగ్రత్తగా చూసుకొని ఒకేసారి రద్దీ ఉన్నప్పుడు అక్కడక్కడ తోపులాట ఉండే అవకాశం ఉంది. ఇన్ గేట్, అవుట్ గేట్ వాళ్ళు కూడా ఇన్ గేట్, అవుట్ గేట్ బస్సులు క్రాసింగ్ ఉంటుంది. అవి కూడా పిల్లల్ని ఆల్రెడీ స్కూల్ సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లలతో ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక సురక్షితంగా వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవడం తప్పనిసరిగా ఈ 5 రకాలైన బస్సుల్లో కూడా ఇవి కూడా శ్రీశక్తి వహిస్తాయి. అదే అంటే సిటీ ఆర్డినరీ, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, తర్వాత ఎక్స్ప్రెస్,
మెట్రో ఈ 5 బస్సుల్లో కూడా ఎలా ఉంటుంది కదా దీన్ని గమనించుకొని వీళ్ళ ఆధార్ కార్డులు అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు రెడీ పెట్టుకొని కండక్టర్కి రష్గా ఉంటుంది కాబట్టి కండక్టర్ కూడా వాళ్ళు కోఆపరేట్ చేసినట్టయితే ఇమీడియట్ గా టికెట్లు ఇచ్చి రద్దీని ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా క్లియర్ చేసే అవకాశం దీన్ని కూడా అర్థం చేసుకొని అదేవిధంగా డీబీఎస్ కాంప్లెక్స్ కూడా మంచినీటి సదుపాయం కూడా ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే రోజుకు 300 బస్సుల వరకు సుమారు నడుపుతామంటున్నారు. అదేవిధంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరొక అదనంగా 4 నుంచి 500 బస్సులు కూడా నడిపే అవకాశం ఉంటుందని ప్రస్తుతం అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. విశాఖ నుంచి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు రాయలసీమ మరియు విజయవాడ, హైదరాబాద్ కూడా ప్రత్యేక సర్వీసులు కూడా నడుపుతామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.